ఓన్లీ కుటుంబ నిర్ధారణ కొరకు మాత్రమే. కానీ ఏ రైతుకైతే భూమి ఉంటుందో, భూమి ఉన్నటువంటి రైతుకు పట్టా పాస్బుక్ ఉంటుందో, పట్టా పాస్బుక్ ఉన్నటువంటి రైతుకు బ్యాంకులో లోన్ తీసుకుంటాడో ఆ రైతులందరికీ 0 నుంచి 2 లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి వీడియో కూడా మీకు ఇప్పించడం జరిగింది. ఇంత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గిన్ని అబద్ధాలు చెప్పి 2 లక్షల లోన్ అయిపోయింది అని చెప్పి చేతులెత్తేసింది మహబూబ్ నగర్లా. అదే 15 ఆగస్టు లోపల ఇస్తాను చెప్పినప్పటి వీడియో వింటే నువ్వు చెప్పిన మాట ప్రకారంగానే 4వ విడత తీసుకుంటే మరి 20,000 కోట్లు అయితే నువ్వు 31,000 కోట్లు మీరే చెప్తున్నారు. 11,000 కోట్లు ఇంకా రైతులకు మిగిలింది మేము లెక్క తీస్తే కూడా ఒక ఆదిలాబాద్ నియోజకవర్గంగా తీసి ముఖ్యమంత్రి గారికి పంపిస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రి గారు ఉన్నారు, మరి ఏం చేస్తారు? ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అందరూ పంపిస్తారా? మా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పంపిస్తారా? మేము చిచ్చుగాడు తీసుకపోతాం. ఇంకా రేపు 4 రోజుల వరకు ప్రతి విలేజ్ ఇస్తాం, ప్రతి ఆదివాసీ గూడాలు ఇస్తాం. నువ్వు ఏ గూడాకి వస్తావో, ఏ గ్రామ పంచాయతీకి వస్తావో మేము చెప్పింది ఒక 10-20 అటు ఇటు కావచ్చు, కానీ మొత్తానికి గ్రామాల వారిగా లిస్ట్ ఇస్తాం. నువ్వు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని పంపిస్తావా? వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని పంపిస్తావా? మీరు అక్కడ కూర్చొని గప్పాలు కొడితే మంచిగా ఉండదు. మీ ఒక్కొక్కసారి మిమ్మల్ని ఏం చేయాలో రైతులు తలుచుకుంటే ఇలా మీరు రైతులను ఏం చేయాలనుకుంటున్నారు? అసలు రైతుని ప్రాణంతో ఉంచాలనుకుంటున్నారా? లేకపోతే రైతుల్ని మీరు చంపాలనుకుంటున్నారు? అదే పరిస్థితి అయింది. అందుకొరకే మేము రేపు 4 రోజుల తర్వాత మళ్ళీ డీటెయిల్స్గా మొత్తం పీడియాకి ఇస్తాం, కలెక్టర్కి ఇస్తాం, కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తాం. వీలైతే అప్పుడు పెద్ద ఎత్తున అన్ని గ్రామాలు మా నాయకులందరం కలిసి అన్ని మండలాల నాయకులను తిరుగుతాం. తిరిగి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఎంఆర్ ఆఫీస్ ముందర ధర్నా చేసి మళ్ళా జిల్లా లెవెల్లో ఒక ప్రోగ్రాం పెట్టి ముఖ్యమంత్రి గారు అప్పటికైనా స్పందించకపోతే తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క మరి కార్యాలయాన్ని ముట్టడించడమా, మరి ఏం చేయాలో అప్పుడు అందరం నాయకులము రైతులను కూర్చొని మాట్లాడుకొని ఎన్నికలు అయిపోయేదాకా ఒకటంటే ఒక ఎన్నికలు పెట్టేస్తారు. కోడ్ ఉన్నది కోడ్ ఎంత చేస్తామని చెప్తారు, తీస్తారు. మళ్ళా చేతులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా మేము ఊరూరుకు తిరుగుతున్నాం. రైతులతో పాటు, రైతు కూలీలతో పాటు ప్రజలందరినీ కూడా బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు, రైతు కూలీలకు లేదా భూమి లేని కూలీలకు 6,000 రూపాయలు ఒకటేసారి వేస్తామని చెప్పి అది ఎన్నికలా వచ్చే. అందుకు ప్రజల్ని బట్టి చూస్తూ ఉంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు లేరు. ప్రజలు మీకంటే నాకంటే అందరికంటే ఎక్కువ తెలివంతున్నారు. కాబట్టి ఈ రకంగా మీరు మోసం చేస్తా ఉన్నారు. ఇలా సోయాబీన్ పరిస్థితి, ఇలా మీ ప్రభుత్వ అధికారులు లెక్కలు పంపారు. ఈ ఆదిలాబాద్ జిల్లాలో 5,25,000 కుంటల సోయాబీన్ పంట పండుతుంది. మరి అని లెక్కలు పంపించిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు నాకు తెలిసి 3 లక్షల లోపలే కుంటలు ఉన్నారు. ఇంకా రైతుల దగ్గర 2 లక్షల కుంటల సోయాబీన్ ఉంది. కానీ కాటలు బంద్ పెట్టేసి ఆదిలాబాద్ కాటా బంద్, ఇంకెక్కడో బంద్ పోతుందో ఇంకెక్కడ అన్ని కాటలు బంద్ పెట్టేస్తా ఉన్నారు. అందుకొరకే మేము అడుగుతున్నాం, ఇటు రైతులు సోయాబీన్ ఇంకా చాలా ఉంది, 2 లక్షల కుంటల వరకు దాదాపు రైతుల దగ్గర ఉంది. మళ్ళా రైతులు ప్రైవేట్ అమ్ముకునే పరిస్థితి వస్తుంది. మీరు రైతులను మోసం చేస్తున్నారు, రైతు కూలీలను మోసం చేస్తున్నారు, పేద ప్రజల్ని రేషన్ కార్డు అని మోసం చేస్తారు. మీరు అట్లనే మళ్ళా ఇందిరమ్మ ఇందని మోసం చేస్తారు, అట్లనే మీరు రేషన్ కార్డు అని మోసం చేస్తారు. ఇవన్నీ దగా చేస్తున్నారు అనేది ఖచ్చితంగా గ్రామ తిరుగుతాం, లిస్టు తయారు చేసుకుంటాం. రైతులది, రైతు కూలీలది, మిగతా పేద ప్రజలందరికీ కూడగట్టి మీ ప్రభుత్వం మీద నీకు బుద్ధి చెప్పిస్తామని చెప్పి కూడా మేము రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.